మద్యం ప్రియులకి, మద్యం కంపెనీలకి బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మద్యం సంబంధించిన బ్రాండ్‌లైతే బ్యాన్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కృత్రిమ రసాయనాలు అధికంగా ఉండడం వల్లే వాటిని బ్యాన్ చేస్తున్నామంటూ భారతీయ ఆహార భద్రత నియంత్రణ సంస్థ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించిన తర్వాత ఏవైతే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రలో ఉన్న కంపెనీల దగ్గరికి ఇటు భారత ఆహార భద్రత నియంత్రణ సంస్థ అక్కడికి వెళ్ళి వాటిలో శాంపిల్ అన్ని సేకరించి వాటిలో ఉన్న పదార్థాలన్నీ చూసినప్పుడు దానిలో కొంత భయంకరమైన విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో ఆ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మానవ జీవనానికి కావచ్చు, మనిషి ఒక శరీరానికి కావచ్చు చాలా ఇబ్బంది కలిగించే విధంగా, చాలా అనారోగ్యానికి గురి చేసే విధంగా కృత్రిమంగా లేకుండా అంటే కొన్ని రసాయనాలు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాటి కోసమే ఇటు కొంత సంచలనమైన నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మద్యం బ్రాండ్లు కొన్ని అయితే బ్యాన్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో ఉన్న బ్రాండ్స్ ఏవేవో ఒకసారి చూద్దాం. రాయల్ ఛాలెంజ్ విస్కీ బ్యాన్ అవుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఓల్డ్ మంక్, యాంటిక్విటీ బ్లూ కూడా బ్యాన్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. బ్యాక్ పాపర్ కూడా బ్యాన్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే రసాయనాలు అధికంగా వాడుతూ ఉన్నారు, సాధారణంగా ఏవైతే ఆల్కహాల్ తయారు చేసేటప్పుడు ద్రాక్ష సంబంధించిన ఏదైతే ఆ రసాలు కావచ్చు వాటిని వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి శ్రమ ఏదైతే ద్రాక్ష రసం కావచ్చు, ఏదైతే తయారీ విధానం ఏదైతే ఉంటుందో ఆ తయారీ విధానం కొంత శ్రమతో కూడుకుంది కాబట్టి అలాంటి శ్రమ కాకుండా కొంత తొందరగా అయిపోయే విధంగా తక్కువ ఖర్చుతోని మద్యం తయారు చేయాలని కూడా కొన్ని కంపెనీలు దురుద్దేశంతో ఇవన్నీ కూడా బ్రాండ్లు తయారు చేస్తూ ఉన్నారు. వాటి వల్ల రసాయనాలు ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఏవైతే రుచి కోసము విస్కీకి సంబంధించిన ఫ్లేవర్ రావడానికి, రమ్ములో రమ్ము ఫ్లేవర్ రావడానికి, ఏదైతే మద్యంలో ఒక ఫ్లేవర్ రావాలి, యువత కావచ్చు దానికి అట్రాక్ట్ కావాలి, ఒకసారి తీసుకున్నారంటే మళ్ళీ తీసుకోవడానికి, ఏవైతే బాడీ అడక్ట్ అయిపోవడానికి రసాయన పదార్థాలు అయితే కలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో భారత ఆహార భద్రత నియంత్రణ సంస్థ సంచలనమైన నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా 5 బ్రాండ్ల దాకా బ్యాన్ అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. రాయల్ ఛాలెంజ్ లాంటివి కూడా బ్యాన్ అయిపోయాయి. అధికంగా చాలా మంది కూడా తీసుకుంటారు రాయల్ ఛాలెంజ్ అని కూడా. అదొక రాయల్ అనుకుంటా, అంటే ఎందుకంటే రాయల్ లుక్ అనుకుంటా చాలా మంది దాన్ని తీసుకోవడానికి చాలా ఇష్టపడతా ఉంటారు. కానీ అలాంటి వాటిల్లో కూడా డేంజర్ బెల్ అయితే మోగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాంటివి తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సింది అన్నట్టుగా ఇటు భారతదేశ ఆరోగ్య సంస్థలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్న ఏదైతే మద్యం ఉందో అది సేఫా లేదా అని చూసుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏవైతే బెవరేజ్ సంబంధించిన నియంత్రణ ఏవైతే ఉన్నాయో, రూల్స్ ఏవైతే ఉన్నాయో 2018 బెవరేజ్కి సంబంధించిన అంటే మద్యానికి సంబంధించిన తయారీ విధానం కావచ్చు, దానిలో ఎంత మోతాదు ఆల్కహాల్ కలపాలి, దాంట్లో ఎంత మోతాదు ఇతర పదార్థాలు కలపాలని కూడా దానిలో క్లియర్ కట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఈ మద్యం ప్రియులు కోసం ఎవరైతే ఇంకా తక్కువ ధరకి అందియాలి, లేకుంటే వాళ్ళు ఏదైతే ఇంకెక్కువ డబ్బులు సంపాదించాలని మద్యం కంపెనీలు కొంత దురుద్దేశంతో ఈ మద్యంని తక్కువ ధరలో తయారు చేయాలని వాటితోని కొన్ని కృత్రిమంగా కొన్ని రసాయనాలు అన్నీ మిక్స్ చేసి ఏదైతే మానవ జీవనానికి స్తంభించే విధంగా అంటే ప్రమాదకరం బాటలోకి తీసుకెళ్లే విధంగా మద్యంలో కొన్ని రసాయన పదార్థాలు కలుపుతున్నట్టుగా ఇటు గుర్తించినట్టు కూడా తెలుస్తూ ఉంది. సాధారణంగా ద్రాక్ష వంటి వాటి రసాలతో మాత్రమే ఏవైతే ఆల్కహాల్ తయారు చేయాలి, వాటిలో కొంత వేరే పదార్థాలు ఉపయోగించినప్పుడు కూడా అవి కూడా మనిషి జీవనానికి కొంత తోడ్పడే విధంగా కొంత సహకరించే విధంగా ఉండాలి. కానీ ఆరోగ్యం దెబ్బతీసే విధంగా ఈ బ్రాండ్లు ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటిపైన బ్యాన్ చేయడానికి కూడా ఇటు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక పాత స్టాక్ ఏదైతే ఉందో ఆ పాత స్టాక్ మాత్రమే ఇప్పుడు పేర్లు మార్చి కొంత అమ్ముకోవాల్సిన దానికి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. ఏదైతే స్టాక్ ఉందో దాన్ని మాత్రమే ఇక అమ్ముకోవాలి, తర్వాత తయారు చేయడానికి వీలు లేదు. ఏదైతే గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాల్సిందే అన్నట్టుగా ఇటు ఆ సంస్థ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా ఉల్లంఘించింటే వాటిని ఒప్పుకోము అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఇటు తెలంగాణలో కావచ్చు అత్యధికంగా ఆల్కహాల్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ కోసమైతే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.
మోతాదును మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ యొక్క జీవనం కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా ఇటు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరిగా సంచలనమైన నిర్ణయం అని కూడా చెప్పచ్చు. ఈ బ్రాండ్లను కూడా దాదాపుగా 4 బ్రాండ్లు, మరోసారి చెప్తాను, 4 బ్రాండ్లు అయితే రాయల్ ఛాలెంజ్, విస్కీ మరియు ఓల్డ్ మంక్, యాంటిక్విటీ బ్లూ, అదేవిధంగా బ్యాక్ పవర్ కూడా మొత్తం కూడా బ్యాన్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. వీటిని మీరు తీసుకోకుంటే బాగుంటుందని కూడా కోరుకుంటా ఉన్నాం.